హలో అండి. వెల్కమ్ టు స్వాతి కిచెన్. స్పాంజీ చాక్లెట్ కేక్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా మిక్సీ జార్‌లోకి అరకప్పు వరకు చక్కెరను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి 3 ఎగ్స్‌ని తీసుకుంటున్నానండి. ఇదే ప్లేస్‌లో అరకప్పు వరకు పెరుగు కూడా తీసుకోవచ్చు. అలాగే పావు కప్పు వరకు ఆయిల్‌ని వేసుకోవాలి. 1:30 టీ స్పూన్ వరకు కోకో పౌడర్, హాఫ్ టీ స్పూన్ వరకు వెనిల్లా ఎసెన్స్‌ని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిక్స్‌ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఆయిల్ అనేది మనం వంటకు వాడే ఆయిల్‌ని కాకుండా, స్మెల్ లేకుండా ఉండే ఆయిల్‌ని వేసుకోండి. పప్పుల నూనె కాకుండా. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక జల్లిగంటని పెట్టేసుకొని, అందులో ఒక కప్పు వరకు మైదాని తీసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకొని జల్లించుకోండి. ఇలా జల్లించుకున్న తర్వాత పిండిని ఉండలు లేకుండా ఒకే డైరెక్షన్‌లో బాగా మిక్స్ చేసుకోండి. నేను ఆల్రెడీ స్పూన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి స్పూన్‌తోనే మిక్స్ చేసుకుంటున్నానండి. మీరు విస్కర్‌తో అయినా సరే మిక్స్ చేసుకోవచ్చు. పిండిని ఉండలు లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అరకప్పు వరకు కాచి చల్లార్చుకున్న పాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. అరకప్పు పాలు వేసిన తర్వాత కూడా మీకు పిండి అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే మరికొంచెం పాలు వేసుకొని మిక్స్ చేసుకోండి. కేక్ మిక్స్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కేక్‌ని బేక్ చేసుకోవడానికి నేనిక్కడ ఒక అల్యూమినియం గిన్నెను తీసుకున్నానండి. కొంచెం ఆయిల్‌ని అప్లై చేసి మైదాని కూడా చల్లుకొని తీసుకోవాలి. ఇలా చల్లుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకున్న కేక్ మిక్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేసుకొని 1 లేదా 2 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకోవడం వలన ఎయిర్ బబుల్స్ లేకుండా పర్ఫెక్ట్‌గా కేక్ అనేది మంచిగా బేక్ అవుతుంది. కేక్‌ని బేక్ చేసుకోవడానికి నేనిక్కడ ఒక నాన్ స్టిక్ కడాయిలో 2 కప్పుల వరకు ఇసుకని వేసుకొని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకున్నానండి. ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కేక్ మిక్స్ ఉన్న గిన్నెని పెట్టుకొని గిన్నె తగలకుండా ఉండే పెద్ద మూతని బోర్లించుకొని 45 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో కేక్‌ని బేక్ చేసుకోవాలి. నేనిక్కడ 25 నిమిషాల తర్వాత కేక్ మీద ట్రూటీ ఫ్రూటీలను యాడ్ చేశాను. మీరు డ్రై ఫ్రూట్స్‌నైనా సరే యాడ్ చేసుకోవచ్చు. 45 నిమిషాల తర్వాత ఒక నైఫ్ తోటి చెక్ చేస్తే కేక్ అనేది అంటుకోకుండా ఉంటే పర్ఫెక్ట్‌గా కేక్ అనేది బేక్ అయిపోయినట్టే. పక్కకు తీసుకొని కంప్లీట్‌గా చల్లార్చుకోండి. కంప్లీట్‌గా చల్లారిన తర్వాత నైఫ్ తోటి కేక్ చుట్టూ స్క్రాప్ చేసి ఒక ప్లేట్‌ని బోర్లించి 2 సార్లు ట్యాప్ చేస్తే కేక్ గిన్నె మీద ఆటోమేటిక్‌గా కేక్ అనేది రిమూవ్ అయిపోతుంది. అంతే అండి. సాఫ్ట్‌గా ఇంకా టేస్టీగా ఉండే చాక్లెట్ కేక్ అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.